తిరుమలలో ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశమైంది. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తుల ఏర్పాట్లపై సమీక్షించారు. ఇటీవల జరిగిన తిరుమల తొక్కిసలాట ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన పటిష్టమైన భద్రతా చర్యలపై చర్చించారు. రథసప్తమికి 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఏర్పాట్లు కూడా అంతే స్థాయిలో ఉండేలా అధికారులు సిద్ధమవుతున్నారు. రథసప్తమి నాడు 7 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీవారు. ఇకపై దీనిపై మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి ముందు జరిగిన తొక్కిసలాట కారణంతో నేడు ఏదైతే ఫిబ్రవరి 4వ తేదీ జరిగే భారీ ఉత్సవం, ముఖ్యంగా రథసప్తానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్ల కోసం టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యవసర సమావేశానికి ప్రాధాన్యత సంచరించుకున్న నేపథ్యం. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎందుకు ఈసారి ప్రత్యేకంగా ఉన్నట్టుండి ఒక అత్యవసర సమావేశాన్ని పాలక మండలి ఏర్పాటు చేసింది? అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఒక దురదృష్టకర సంఘటన ముందు రోజు టోకన్లు ప్రక్రియ ప్రారంభం సమయంలో జరగడం జరిగింది. రేపు తిరిగి రథసప్తమి తిరుమల తిరుపతి దేవస్థానాలకు 3 ప్రత్యేక రోజులు ఉంటాయి. ఒకటి వైకుంఠ ఏకాదశి, 2 రథసప్తమి, 3వది గరుడ సేవ. ఈ 3 పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం, స్వామివారి ఆశీర్వాదం కోసం తిరుమలకు వస్తుంటారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఆ పొరపాటు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భక్తులకి ఎటువంటి భద్రత కల్పించాలి, భక్తులు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈరోజు పూర్తిగా ఎల్లుండి జరగబోయే రథసప్తమి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏర్పాటు చేసింది, ధర్మకర్తల మండలి దగ్గర నుంచి ఏదైనా వారికి వివరించి ఏదైనా లోటుపాట్లు ఏదైనా ఉంటే పరస్పరం మాట్లాడుకొని ముందుకు పోయే దిశగా ముఖ్యమంత్రి గారు మొన్న తిరుపతికి వచ్చినట్టు పర్యటనలో అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని చెప్పి. ఎందుకంటే ఈ మధ్య మీరు కానీ గమనించినట్టయితే బోర్డుకి అధికారులకి డిఫరెన్స్ ఉందని చెప్పి కొన్ని పత్రికల్లో రావడం జరిగింది. అలాంటి అభిప్రాయం ఏం లేదు. మేము అందరం కలిసే ప్రయాణం చేస్తున్నాం, అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ముందుకు పోతున్నామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎందుకంటే నిన్ననే ఎంత దురదృష్టం అంటే ప్రయాగరాజులో కూడా భక్తులు కొందరు తొక్కిసలాట జరగడం జరిగింది. కాబట్టి తిరుమల లాంటి క్షేత్రంలో ఎటువంటి భక్తులకు చిన్న గీత కూడా పడకూడదు. అలాగే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ, ఎందుకంటే ఇది ఒక చిన్న మినీ బ్రహ్మోత్సవం అంటారు. అన్ని వాహనాలు రథసప్తమి రోజు మాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగిస్తారు కాబట్టి దాన్ని చూడడానికి భక్తులు ఏ విధంగా 9 రోజులు బ్రహ్మోత్సవాలను చూస్తారో ఈ ఒక్కరోజు చూస్తే చాలని చెప్పి స్వామివారి దర్శనానికి వస్తారు. అటువంటి భక్తులకు అన్ని సౌకర్యాన్ని కల్పించే దిశగా మేమున్నాం. ఏదైతే టీటీడీ పాలక మండలికి అధికారుల మధ్య సమన్వయం లోపం లేదంటూ గతంలో వచ్చిన విమర్శలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తమి నాడు ఎలాంటి చర్యలు తీసుకోవాలా అన్న అంశం మీద పూర్తి స్థాయిలో అటు అధికారులకు సలహాలు సూచనలు ఇవ్వడానికే ఈరోజు పాలక మండలి సమావేశమైనట్లు భానుప్రకాష్ రెడ్డి అంటున్నాడు. దీంతోపాటు ఈరోజు జరిగే టీటీడీ పాలక మండలి సమావేశంలో ముఖ్యంగా ఏదైతే రథసప్తమి నాడు వచ్చే భక్తుల సంఖ్య ఎంత, వారికి చేస్తున్న ఏర్పాట్లు ఏమిటి, వారికి ఎలాంటి సౌకర్యాలు కలుగజేస్తున్నారు, ఏదైతే ఈ వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లోపలికి రావడం, బయటికి వెళ్ళే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, తొక్కిస లాంటి ఘటనలు చోటు చేసుకుండా ఎలాంటి చర్యలు అటు పోలీసు యంత్రాంగం కానీ టీటీడీ విజిలెన్స్ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అన్న అంశం మీదనే వీరు ఈరోజు సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించనున్నారు. ఇది ఇక్కడి తాజా సమాచారం. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.